వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వి ద టెకీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే మనకి రిలీజ్ అయిందని చెప్పొచ్చు. మంచి నోటిఫికేషన్ గైస్. చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పొచ్చు. అటవీ శాఖ నుంచి మనకైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం టోటల్గా చూస్తే 691 వేకెన్సీస్ తోటి మంచి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయిందన్నమాట. మంచి అప్డేట్, క్లియర్ కట్ అయితే డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్ కట్గా చూడాలి, ఏజ్ క్రైటీరియా, నెక్స్ట్ అసలు క్వాలిఫికేషన్ ఏంటి, సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనకి కావాల్సిన స్పెసిఫైడ్ క్వాలిఫికేషన్స్ ఏంటో అని కూడా క్లియర్ కట్గా మీకు చూపిస్తాను నీట్గా. సో బేస్డ్ ఆన్ దట్ మీరైతే అప్లై అయితే చేసుకుంది. కానీ మంచి అప్డేట్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, మన యొక్క సోషల్ మీడియా లింక్స్, మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటే దాన్ని మీకు ఇచ్చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. మర్చిపోతుంది, ఎందుకంటే అక్కడ ఇంకా ఎక్కువ జాబ్స్ మేము పోస్ట్ చేస్తున్నాం, అది మిస్ అవుతున్నారు మీరు, అందుకోసం ముందుగానే చెప్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓటీఆర్, ఎవరైతే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అంటే న్యూ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ దట్ ఆన్లైన్లో మీరు అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అయితే మీరైతే డౌన్లోడ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని మీరైతే రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అండ్ చాలామంది డౌట్ రావచ్చు, బ్రో మేము తెలంగాణ క్యాండిడేట్స్ మేము కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ నాన్ లోకల్ కేటగిరీలోకి అయితే వస్తారన్నమాట, అది మాత్రం గమనించండి. ఓకే, అప్లై అయితే చేసుకోవచ్చు, డోంట్ వరీ అట్ ఆల్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి అయితే మనకైతే వచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మనకి ఎఫ్బీఓ పొజిషన్స్ అంటారు కదా, అవే మాట ఇవి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనమాట, ఏబీఓ రోల్కి ప్రజెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి ఈ యొక్క జనరల్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాట ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి 256 ప్లస్ 435 కలిపి టోటల్గా మనకి 691 వేకెన్సీస్ తోటి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే మనకైతే స్టార్ట్ అయింది. మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు 1 జూలై 2025కి. ఓకే, సో చాలా మంచి అప్డేట్ గైస్ ఇది మాత్రం. సో ఫస్ట్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో సో వాళ్ళకి శాలరీ కూడా క్లియర్గా ఇచ్చేసారు, మీరు ఇక్కడ చూడండి ఒకసారి. సో డిస్ట్రిక్ట్ క్యాడర్ చూస్తే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్కి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండివిజువల్గా ఇక్కడ ఇచ్చారు 256 అనేసి. స్కేల్ ఆఫ్ పే చూడండి మనకి 25,220 నుంచి మనకి 80,910 వరకు కూడా మనకైతే వేరే అయితే అవుతుంది. ఇది బేసిక్ పే మాట, గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ అదే మనకి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వచ్చేటప్పటికి టోటల్గా 435 వేకెన్సీస్ ఉన్నాయి. 23,120 నుంచి 74,770 వరకు మనకైతే శాలరీ వేరే అవుతుంది. ఇది బేసిక్ పే గైస్. సో ఇంకా అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇంకా బెటర్గానే మనకైతే శాలరీ వస్తుంది కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చేటప్పుడు మనకైతే 16th జూలై 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి 5th ఆగస్ట్ 2025 కల్లా మీరైతే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో, గుర్తుపెట్టుకోండి గైస్. నేను ఆల్రెడీ ఏజ్ క్రైటీరియా మీకు ఆల్రెడీ చెప్పాను. సో చూస్తే మనకి మినిమం 18 నుంచి మాక్సిమం 30 ఇయర్స్ వరకు 1 జూలై కల్లా మీరు చెక్ చేసుకోవచ్చు జనరల్ కేటగిరీ పీపుల్కి. అదే మీకు యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఇక్కడ మనకి సిఎఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనకి అదే చెప్పాను కదా, సో దానికి మనకి 10 ఇయర్స్ వరకు వరకు అయితే ఉంటుందని స్కిల్గా మెన్షన్ చేశారు. కేటగిరీ బేస్ చేసుకుని మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అవైల్డ్ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫ్రెష్ వేకెన్సీస్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. దిస్ ద మెయిన్ థింగ్ మాట, గుర్తుపెట్టుకోండి గైస్. ఫీజ్ విషయానికి వస్తే మనకు చూడండి, అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ మనం అయితే పే చేయాలి టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 80 రూపీస్ కూడా ఉంటుంది మనకి టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి గైస్. ఒకటి చూస్తే మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, సో నెక్స్ట్ ఏమో ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. టోటల్గా 250 ప్లస్ 80 రూపీస్ ఒక జనరల్ కేటగిరీ పీపుల్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. అదే మీరు ఇక్కడ చూడండి, హౌ ఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీ పీపుల్ అంటే చూస్తే ఇక్కడ మనకి ఎగ్జామ్ట్ అయితే చేస్తున్నారు. ఏంటి ఎగ్జామినేషన్ ఫీజు మాత్రం ఎగ్జామ్ చేస్తున్నారు. ఎవరికి అనుకున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డ్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి. నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో డిక్లరేషన్ ఫామ్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి. నెక్స్ట్ అప్లికెంట్స్ బిలాంగింగ్ టు కేటగిరీ మెన్షన్ ఇన్ ద అబోవ్ ఎక్స్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్. మీరైతే ఏం చేయాలంటే 250 రూపీస్ మీరు పే చేస్తే సరిపోతుంది. అది మాత్రం క్లియర్ ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు, ఇక్కడ చెక్ చేసుకోండి. మోడ్ ఆఫ్ పేమెంట్ అంతా కూడా మనకి ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం అయితే పే చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లో అంతా కూడా మనకి అయితే ఇస్తారు. మొత్తం కూడా చెక్ చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కేసు ఇది మాత్రం మీరు చాలా ప్రాపర్గా అయితే మీరు వినడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్కి ప్లస్
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్కి వచ్చేటికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్ అన్నవి మ్యాండేటరీ అనమాట. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్, అంటే 12th పాస్. ఎవరైతే 12th పాస్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ డిగ్రీ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ద థింగ్ ఏంటంటే మీకు ఏజ్ క్రైటీరియా మ్యాచ్ అవుతే చాలన్నమాట. ఇంకా ఫిజికల్ రిక్వైర్మెంట్ మాత్రం తప్పకుండా మీకు అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, నో పర్సన్ షాల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ బట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ FBO ఆర్ ABO ఇన్ ద సర్వీస్ అన్లెస్, ఒకవేళ మేల్ క్యాండిడేట్స్ అయితే 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు హైట్ నాట్ లెస్ దెన్ 84 సెంటీమీటర్స్ రౌండ్ లై చెస్ట్. అంటే మనకి ఇక్కడ చూడండి మనకి చెస్ట్కి సంబంధించి ఒక ఇది ఉంటుంది కదా మనకి మెజర్మెంట్, అది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో 84 సెంటీమీటర్స్ ఉండాలి. అది కూడా ఇంకా ఫుల్ ఇన్స్పిరేషన్ అంటే ఫుల్గా ఊపిరి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ కూడా నాట్ లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. అదే ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేటికి సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు మస్ట్ నాట్ లెస్ దెన్ 150 సెంటీమీటర్స్ హైట్, అంటే సో 150 సెంటీమీటర్స్ మనకి హైట్ ఉండాలి. నాట్ లెస్ దెన్ 79 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ది ఫుల్ ఇన్స్పిరేషన్ కూడా మెన్షన్ చేశారు. నాట్ లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ కూడా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, క్యాండిడేట్ షుడ్ పొజెసెస్ నార్మల్ ఐ సైట్, సో ఐ సైట్ మీకు ప్రాపర్గా ఉండాలని చెప్తున్నారు. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ ద రిటన్ టెస్ట్ ఏవైతే ఉందో షల్ బి సబ్జెక్ట్ టు ద టెస్ట్ ఆఫ్ వాకింగ్. సో ఎవరైతే రిటన్ టెస్ట్కి అపేర్ అవుతారో ఆఫ్టర్ దట్ మనకైతే వాకింగ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్ 25 కిలోమీటర్స్ మీరైతే వాకింగ్ అయితే చేయాలి 4 అవర్స్ డ్యూరేషన్లోని. అదే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 16 కిలోమీటర్స్ మీరైతే వాక్ చేయాలన్నమాట. సో 4 అవర్స్ డ్యూరేషన్లోని అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ద వాకింగ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ దే షల్ నాట్ బి క్యారీ ఎనీ మార్క్స్. సో మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్న లేదో చెక్ చేస్తారు, అదే ఫిజికల్గా మార్క్స్ ఏం క్యారీ చేయదని కూడా చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక చూడండి, ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వెయిటేజ్ షల్ బి గివెన్ టు ది NCC. ఎవరైతే NCC సర్టిఫికేట్ ఆర్ NCC హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని మార్క్స్ అయితే మనకైతే అలొకేట్ చేస్తారు. NCC సర్టిఫికేట్ ఉంటే మీకు 5 బోనస్ మార్క్స్ ఉంటుంది. NCC B ఉండేటికి మనకి 3 బోనస్ మార్క్స్ ఉంటాయి. NCC A వచ్చేటికి 1 బోనస్ మార్క్ అయితే ఉంటుంది అని వీళ్ళైతే చెప్తున్నారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ద ఫైనల్ సెలక్షన్ విల్ బి డన్ అమాంగ్ ది పర్సన్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్. ఫిజికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ ఎగ్జామినేషన్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ ఫైనల్ సెలక్షన్ అయితే మనకైతే ఉంటుంది. CPI బేస్డ్ ఆన్ ది మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద రిటన్ టెస్ట్, అంటే మనకి రిటన్ టెస్ట్ అండ్ ఫిజికల్ టెస్ట్లో కూడా మీరైతే పాస్ అవ్వాలని ఇక్కడ క్లియర్గా మనకైతే చెప్తున్నారు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను హౌ టు అప్లై విషయానికి వస్తే ఫస్ట్ స్టెప్ 1 ఏమో OTPR మీరైతే రెడీ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ చేసి మీ యొక్క APPSC యొక్క అఫీషియల్ లాగిన్ పేజ్లోకి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. తర్వాత సో ఫీ పేమెంట్ అయితే చేసేసి మీరైతే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దట్ మనకి నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని సో మనకైతే ఎగ్జామినేషన్ మనకైతే కండక్ట్ చేస్తారన్నమాట. ఎగ్జామినేషన్ కూడా మనకి ఎలా ఉంటుందంటే సో 3 ఫేజెస్లో అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫేజ్ వచ్చేటికి మనకి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకు ఒక మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూతో మమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. క్లియర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు, చూడండి ఒకసారి. ఇక్కడ ఒక టేబుల్ మనకి మెన్షన్ చేస్తే చూడండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేటికి CF అంటే వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి ఇండివిజువల్ డివిజన్ వైజ్ అంటే విజయనగరం, విశాఖపట్నం, నెక్స్ట్ నర్సీపట్నం, ఇలాగ మొత్తం అన్ని డివిజన్స్ ఇచ్చారు. ఆ డివిజన్ బేస్ చేసుకుని లోకల్ నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ పీపుల్కి అసలు ఎలా వేకెన్సీస్ డివైడ్ చేశారు, అది కూడా కేటగిరీ వైజ్ OC BCకి నెక్స్ట్ SC STకి అండ్ మొత్తం EWSకి అసలు ఎలా డివైడ్ అయిందని కూడా గ్రాండ్ టోటల్ బేస్ చేసుకుని వీళ్ళైతే నీటికి ఇచ్చేసారు. ఇటు ఒక 2 టేబుల్ కనుక మీరు చూసారనుకోండి, సో ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీకు అయితే తెలిస్తే దాన్ని బేస్ చేసుకుని మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ చెప్పాను కదా మీకు ఫస్ట్ మనకైతే స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 75 క్వశ్చన్స్ ఇస్తారు. మనకి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ మీద మనకి SSC స్టాండర్డ్ ఉంటుంది 75 క్వశ్చన్స్, అంటే టోటల్గా 150 మినిట్స్ ఇస్తారు. టోటల్గా 150 మార్క్స్కి వీళ్ళైతే ఎవాల్యుయేట్ అయితే చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మనకి ఆ స్క్రీనింగ్ టెస్ట్లోని మీరు ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన సిలబస్ కూడా ఇదే దాని కింద ఇచ్చేసారు. ఈ సిలబస్ కనుక మీరు చెక్ చేసుకుని ప్రాపర్గా ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా కిందకు వచ్చేస్తే మనకి తర్వాత మెయిన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. స్కీమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూస్తే రిటన్ టెస్ట్ ఇక్కడ ఫస్ట్ మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. రైట్ అండ్ ఎస్ఏ మీనింగ్ ఒక ఎస్ఏ అయితే రాయాలన్నమాట, ఇంగ్లీష్ ఆర్ తెలుగులోని అని నేను క్లియర్ మెన్షన్ చేశారు. ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, డ్యూరేషన్ 45 మినిట్స్ ఇస్తారు, 50 మార్క్స్కి ఎవాల్యుయేట్ అయితే చేస్తారు. నెక్స్ట్ పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మీద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి.
100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మినిట్స్ ఇస్తారు, 100 మార్క్స్ అనమాట. నెక్స్ట్ పేపర్ 2 జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ మీద ఎస్ఎస్సి స్టాండ్లోనే ఉంటుంది. 100 క్వశ్చన్స్, 100 మినిట్స్, 100 మార్క్స్ ఇస్తారు. టోటల్గా 200 మార్క్స్కి అయితే మనకి ఎవాల్యుయేట్ అయితే చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఆ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి అసలు ఏవేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేసి మనకి సిలబస్ ఇదే పీడిఎఫ్లో దాని కింద ఇచ్చేసారు. ఈ అన్ని టాపిక్స్ మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోండి. సబ్జెక్ట్ వైజ్ నీట్గా ఇచ్చేసారు గైస్. అదైతే మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ CPT కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటే మన కంప్యూటర్ మీద బేసిక్స్ ఉన్నాయి అయితే చెక్ చేస్తారు. ఇక్కడ చూడండి, సో ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అట. మనకి 60 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్కి అయితే వీళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. అది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూస్తే మనకి SC/ST వాళ్ళకి ఏమో 30 మార్క్స్ వచ్చినా క్వాలిఫై అయిపోతారు, BCSకి ఏమో 35, OC వచ్చేటికి మనకి 40 మార్క్స్ వస్తే మీరైతే క్వాలిఫై అయితే అవుతారు. దానికి కావాల్సిన సిలబస్ ఏంటని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకు కావాల్సిన మొత్తం ఫార్మాట్స్ అన్ని కూడా 35 పేజెస్ తోటి ఈ యొక్క PDF అయితే మనకైతే రోల్అవుట్ అయితే చేశారు. సో ఆ యొక్క PDF అన్ని కూడా మనకైతే ఇచ్చారు. క్లియర్గా చెక్ చేసుకోండి గైస్. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక మంచి జాబ్ పెడితే మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.